సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం, ప్రతి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ కోసం మన ఛానెల్‌లో వస్తున్న వీడియోస్‌నైతే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకెళ్తే భారతదేశ వ్యాప్తంగా మరియు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అయితే అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే అనేక ఆర్థికేతర సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. ఇటు కనీస వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇక పని భారంతో వివిధ యాప్‌లలో సమాచారాన్ని అప్‌లోడ్ చేయడం, తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, కనీస వేతనాలు అమలు కాకపోవడం, శ్రమ దోపిడీకి గురికావడం అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లను, ఆయాలను పట్టించుకోకపోవడం వల్ల మరి అంగన్వాడీ టీచర్లు మరి తరచూ ఉద్యమాలు, ధర్నాలకైతే దిగుతున్నారు. ఇక్కడ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు వచ్చాక కొంచెం అంగన్వాడీల మీద దృష్టి పెడుతుందని అందరూ భావించారు. కానీ మరి ఇంతవరకైతే ప్రభుత్వం ఏర్పడి 3, 4 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకైతే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఎలాంటి న్యాయం అయితే చేకూరలేదు. ఎన్నోసార్లు క్యాబినెట్ సమావేశాలు, పార్లమెంటు సమావేశాలు అయితే జరిగాయి. కానీ ఎన్నిసార్లు అంగన్వాడీ టీచర్లు ఆశ ఎదురు చూసినా కానీ వారికి నిరాశ ఎదురైంది. మరి అంగన్వాడీ టీచర్లు కడుపులో మండి తమ యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అప్పుడప్పుడు ప్రభుత్వాలైతే పోలీసుల చేత అణచివేత చేస్తుంది, కానీ వారి జీతాలు అయితే పెంచడం లేదు. మరి ఎంపీలు, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల జీతాలు, పెన్షన్లు అయితే వారు అడగకుండా కానీ భారీ ఎత్తున పెంచుతున్న ప్రభుత్వాలు మరి అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాలు ఎందుకు పెంచరు? అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, పెన్షన్, గ్రాట్యుటీ ఎందుకు ఇవ్వరు? మరి అందుకోసమే వారైతే రోడ్డెక్కుతున్నారు. నిన్న తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ యూనియన్ 5వ రాష్ట్ర మహాసభలైతే భారీ ఎత్తున ఘనంగా జరిగాయి. అందులో వక్తలైతే ప్రభుత్వాలపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై గర్జించారు. ఇక్కడ చూస్తే ఐసీడీఎస్ నిర్వీర్యానికి కేంద్రం కుట్రలు, ఆరోగ్యవంతమైన దేశం కోసం అంగన్వాడీల కృషి, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు అంటూ ఇక్కడ ప్రసంగం అయితే ఘాటుగా చూశాం. ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ యూనియన్ 5వ మహాసభలు, నగరంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ అయితే నిర్వహించారు. ఇక మోడీ అబద్ధపు ప్రచారంపై పోరాటం చేయాలంటూ ఇక్కడ అంగన్వాడీ యూనియన్ 5వ రాష్ట్ర మహాసభ నుంచి అయితే పిలుపునిచ్చారు. ఇక దేశంలో పేదవాడి పుట్టగొడుతూ అబద్ధపు ప్రచారం చేస్తున్న మోడీ సర్కారుపై ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాటం చేయాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన దేశం కోసం కృషి చేస్తున్న అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టాలని చెప్పారు. అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర మహాసభ మంగళవారం ఆదిలాబాద్లో ప్రారంభమైంది. ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ దేశంలో 50% మంది పిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయినా మెనూ బిల్లులు పెంచడం లేదు, నాణ్యమైన సరుకులు అందించడం లేదు, టైంకి అందించడం లేదు, అంగన్వాడీల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించడం లేదు. తద్వారా మరి వారికి పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్న అంగన్వాడీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశంలో 60% పన్నులు చెల్లిస్తోంది సామాన్యులేనని, కేవలం 3% పన్నులు చెల్లిస్తున్న ధనికులకు ప్రధాని మోడీ దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. పౌష్టికాహార లోపం లేదని ఐసీడీఎస్ను ఎత్తేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని, మరి అదిగాక నూతన జాతీయ విద్యా విధానం మరి ప్రీ స్కూల్కి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ట్రైనింగ్ పొందిన టీచర్లను తీసుకోవాలని చెప్తుంది నూతన జాతీయ విద్యా విధానం. ప్రస్తుతం అయితే కొన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రవేశపెట్టాలని చూస్తున్నాయి. తద్వారా మరి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతున్నట్టుగా కనిపిస్తోందని ఆమె గర్జించారు. ఇక అందులో భాగంగానే బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తుందని తెలిపారు. 75 అక్టోబర్ 2వ తేదీన తర్వాత ప్రారంభమైన ఐసీడీఎస్ వ్యవస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకుందని, అర్ధ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని సంబంధిత మహిళా శిశు సంక్షేమ కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవిని కోరగా ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. వలసల పేరుతో దేశవ్యాప్తంగా అంగన్వాడీలో ఉన్న 1,25,00,000 మంది పేర్లను మరి ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా మరి తొలగించిందని తెలిపారు. పోషన్ ట్రాకర్, ఎఫ్ఆర్ఎస్ లాంటి కొత్త విధానాలను ప్రవేశపెట్టి అంగన్వాడీలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కేవలం 2,250 నెలవారీ వేతనం మాత్రమే ఇస్తుందని, మిగిలిన జీతాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయని వివరించారు. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అందరికీ ఒకే మాదిరిగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆల్రెడీ గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ టీచర్లను, ఆయాలను క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించమని తీర్పు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెన్షన్కి, గ్రాట్యుటీకి అర్హులను కూడా తీర్పు చెప్పింది. అయినా కానీ మరి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయం. మరి 29 లేబర్ కోడ్ల పరిధిలోకి అంగన్వాడీలు రారు అంటూ ఇక్కడ సాయిబాబు కీలక ప్రకటన చేశారు. 29 కార్మిక చట్టాలను తొలగించి సులభతరమైన కార్మిక చట్టాలతో కార్మికులకు న్యాయం చేస్తామని కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల పరిధిలోకి అంగన్వాడీలు రారని సిఐటియు జాతీయ కోశాధికారి సాయిబాబు తెలిపారు. అంగన్వాడీలతో పాటు ఆశా, మధ్యాహ్న భోజన తదితర స్కీమ్ వర్కర్లు కార్మికులు కారా అని ప్రశ్నించారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ వ్యవస్థను కాపాడుకోవడానికి అంగన్వాడీలు ఏకతాటిపై ఉండాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్,
టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, తెలంగాణ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సునీత జయలక్ష్మి, కోశాధికారి మంగా, సిఐటియు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుజ్జ ఆశన్న తదితరులైతే పాల్గొన్నారు. సరే, ఏది ఏమైనా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఖచ్చితంగా మాట్లాడి ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరించాలని అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఐసీడీఎస్ నిర్వీర్యానికి కేంద్రం పన్నుతున్న కుట్రలను అయితే తిప్పికొట్టాలని, సమైక్యంగా పోరాడాలని ఇక్కడ తెలంగాణ 5వ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర మహాసభ నుంచి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. ఇక ఆరోగ్యవంతమైన చిన్నారులు, గర్భిణీలు, బాలింతల కోసం అంగన్వాడీలు కృషి అయితే మరవలేనిది. వారి కృషి చాలా అత్యంత ఆవశ్యకం భారతదేశానికి. కానీ మరి ఇక్కడ ప్రభుత్వాలు మాత్రం వారిని అసలు పట్టించుకోకపోవడం అన్యాయమని ఇక్కడ చెప్తున్నారు. ఇక దేశంలో 50% మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నా కానీ మరి పోషకాహారానికి సంబంధించి మెనూ బిల్లులు పెంచట్లేదు. తర్వాత ఆల్రెడీ మరి కేంద్రం కేవలం 2250 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. మరి 60-40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు నిధులు కేటాయిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా తక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తూ మరి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకైతే చాలా ఇబ్బందులు అయితే గురిచేస్తుంది. మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి 1,25,00,000 మంది పేర్లను ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా తొలగించడం జరిగిందని, మరి పోషన్ ట్రాకర్ యాప్, ఎఫ్ఆర్ఎస్ లాంటి కొత్త విధానాలను ప్రవేశపెట్టి అంగన్వాడీలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఇక్కడ భావిస్తున్నారు. మరి అంగన్వాడీలకు గ్రాట్యుటీ కూడా ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలి, ఈఎస్ఐ అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా వీటి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఇచ్చే విధంగా చూడాలి. ఇక ఇందిరమ్మ ఇండ్లు కానీ, ప్రతి రాజీవ్ యువ వికాసం కానీ, ఇతర ఏ సంక్షేమ పథకమైనా మరి అంగన్వాడీ టీచర్లకు వర్తింపజేసేలా ప్రభుత్వాలు అయితే చర్యలు తీసుకోవాలి. అందుకోసమే మరి ఎన్నిసార్లు క్యాబినెట్ మీటింగులు పెట్టినా, పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన అంగన్వాడీ టీచర్లకు ఆయాలకైతే కనీస వేతనాల సమస్య కానీ, తర్వాత ఇతర మౌలిక సదుపాయాల సమస్య కానీ, అంగన్వాడీ కేంద్రాల్లో వాటర్ ఉండదు, ఒక కాంపౌండ్ వాల్ ఉండదు, నాణ్యమైన సరుకులు టైంకు రావడం లేదు. తద్వారా అంగన్వాడీ టీచర్లు మరి ఖాళీ పోస్టులు ఉన్నాయి, ప్రమోషన్లు లేవు, మినీ అంగన్వాడీల సమస్య ఉంది, ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, పెన్షన్, గ్రాట్యుటీ, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి అంగన్వాడీ టీచర్లు తరచూ రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వాలు మాత్రం మరి అడగకున్నా కానీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల జీతాలు, పెన్షన్లు పెంచుతుంది. కానీ మరి ఎన్నోసార్లు ధర్నాలు చేసినా, సమ్మెలు చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా కానీ మరి ఇక్కడ వీరి యొక్క జీతాలు పెంచకపోవడం అన్యాయం అని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే ప్రభుత్వాన్ని మీద కోపంతో, ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి రాబోయే బడ్జెట్ ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడతారు 2026లో. ఆ బడ్జెట్ సమావేశంలోనైనా అంగన్వాడీల బలోపేతానికి భారీ ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పేసి ఇటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారికి, తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా అంగన్వాడీ యూనియన్లు మరి కార్మిక సంఘాల ద్వారా కానీ, ఇతర ప్రతిపక్షాల ద్వారా కానీ, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలు, మంత్రుల ద్వారా కానీ వారి యొక్క విజ్ఞప్తులని ప్రభుత్వానికి చేరే విధంగా అంగన్వాడీ యూనియన్ చర్యలు తీసుకోవాలి. ఇక రాష్ట్ర మండల స్థాయి నుంచి రాష్ట్ర, జిల్లా, దేశ స్థాయి వరకు అంగన్వాడీ యూనియన్లన్నీ ఐక్యంగా కార్మిక సంఘాల సహకారం తీసుకొని ప్రధానమంత్రితో చర్చలు జరిపే విధంగా సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని అంగన్వాడీల కనీస వేతనం, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విధంగా మరి అంగన్వాడీ యూనియన్ కూడా కృషి చేయాలి. ఇక మొత్తానికైతే తెలంగాణ 5వ అంగన్వాడీ రాష్ట్ర మహాసభ అయితే విజయవంతమైంది. ఇక సమైక్యంగా పోరాటం ద్వారానే తమ యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలని ఆ సభ ద్వారా పిలుపునిచ్చారు. అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కూడా ఈ సభలో అయితే ఘాటుగా ప్రసంగించారు. సరే, ఏది ఏమైనా ప్రభుత్వాలు కూడా అంగన్వాడీల యొక్క ఆకాంక్షలని, వారి యొక్క ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి ఆశిద్దాం. ఈ రాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా వారికి నిధులు కేటాయించి వారి కనీస వేతనాలు అమలు చేస్తుందని ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.